ఆకాశాల నుంచి కాకుండా వర్షం వేరేలా వస్తుంది. ఇప్పుడు అహల్య బస్తాలో ఉన్న మట్టి కింద పడేద్దాం. అప్పుడు వర్షం కురిపిద్దాం. ఎంత వర్షం పడిందో. మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు గెలవమను అహల్యని. లేకపోతే అదితితో పెట్టుకుంటుందా, శ్రావ్య కాపురానికి అడ్డుపడుతుందా? ఇప్పుడు ఏం చేస్తుందో నేను చూస్తాను. అయిపోయింది. అయినా అదితి వీడియోలో చూసి వినాయకుడిని చేయడం నేర్చుకుంది కదా. ఇప్పుడు ఇదంతా చేయడం అవసరమా? అవసరమే. అహల్య ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. అహల్య గారు రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి, టిఫిన్ చేయండి. ఏంటండి ఇది? టిఫిన్ అండి. అదే పూజ అవ్వకుండా తినడం ఏంటి అని అడుగుతున్నాను. ఈరోజు వినాయక చవితి, ఉపవాసం ఉండాలండి. మీరు ఇలా అంటారని తెలిసే టిఫిన్ తీసుకొచ్చాను. కడుపుతో ఉన్న వాళ్ళు ఉపవాసాలు అవి చేయకూడదు. తినండి. అయ్యో, పండగ పూట దేవుడికి ప్రసాదమైనా పెట్టకుండా తినడం బాగోదండి. మీరు ప్రసాదం పెట్టాలంటారు, ఈలోగా మా నాన్నమ్మ వచ్చి ఈ రోజంతా పస్తులు ఉండాలి అంటుంది. మళ్ళీ మీరు నీరసం వచ్చి పడిపోతారు. ఈసారి అలా జరగడానికి వీల్లేదండి. అందుకే తినండి. అది కాదు గౌతమ్ గారు. ఇంకేం మాట్లాడకూడదు. తినండి. ఈరోజు మీరు తినాల్సిందే. మీరు తినాల్సిందే. అది కాదండి. తినండి. చూడు మావయ్య, ఈయన ఏం చేస్తున్నారు. పండగ పూట పూజ అవ్వకుండానే తినిపించేస్తున్నారు. బాబు గారు ఏం చేసినా నీ మంచి కోసమే కదా తల్లి. ఇదిగోండి టాబ్లెట్స్. రాజుగారు, పాలలో బాదం పప్పు, కుంకుమ పువ్వు వేశారా? అదేంటి బాబు, కడుపుతో ఉన్నవాళ్ళ కదా కుంకుమ పువ్వు కలిపిన పాలిస్తారు? నా ఉద్దేశం రాజుగారు, రేపెప్పుడైనా మాకు పిల్లలు పుడతారు కదా, ఇప్పటి నుంచే అహల్య కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే తను ఆరోగ్యంగా ఉంటుంది, పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే చెప్పాను. నేను కూడా అదే అనుకున్నాను బాబు. చూసావా అమ్మా, బాబుగారికి నువ్వంటే ఎంత శ్రద్ధో. ఆ పాలు ఇవ్వండి. అల్లి గారు, పాలు తాగండి. అసలు నాది కడుపు అనుకున్నారా, చెరువు అనుకున్నారా? ముందు కాఫీ, తర్వాత టిఫిన్, ఇప్పుడేమో పాలు. నా వల్ల కాదు. వల్ల కాదంటే నేను ఒప్పుకోను. తాగాల్సిందే. తాగండి తాగండి. బాగున్నారా అన్నయ్య? రెండోదినా రారా ప్రకాష్. బావా ఎలా ఉన్నావు?
రండి యామిని రండి. అమ్మా శ్రావ్య, నమస్తే సార్. నమస్తే మేడం, బాగున్నారా? ఏంటి రాజు, ఇక్కడే సెటిల్ అయిపోయావా? అదితి అమ్మగారికి తోడుగా ఉండాలని మేడం గారు చెప్పారు కదా సార్. నువ్వు అదితికి తోడుగా ఉన్నావో లేక అహల్యకి తోడుగా ఉన్నావో మాకెప్పటికప్పుడు తెలుస్తూనే ఉందిలే. సరే, పూజకి టైం అవుతుంది. ఇక పోటీ మొదలు పెడదామా? మొదలు పెడదాం. నువ్వేం కంగారు పడకు యామిని. ఈ పోటీలో మన అదితియే గెలుస్తుంది. అవును యామిని గారు, నిన్న మా ఆయన మా నాన్నమ్మ చెప్పిన పని పూర్తి చేసేసాం. ఖచ్చితంగా అదితి సిస్టర్ గెలుస్తుంది, పక్కా. చూస్తాను ఈసారైనా నా కూతుర్ని గెలిపిస్తారో లేదో. అదితి, పోటీకి నువ్వు రెడీ కదా? నేను రెడీ మామ్. అహల్య కూడా రెడీ. హేరా, పండగ పూట ప్రశాంతంగా పూజ చేయకుండా ఈ పోటీలేంటో అర్థం కావడం లేదు. పూజ కోసమే పోటీ డాడీ. సరే పదండి, పోటీ మొదలు పెడతాం. పదండి.